శనార్థులలో తెలంగాణ రైతాంగానికి బతుకుబండి ఛానల్కు ఇక అట్నో ఇట్నో ఇక కొంచెము 1000 సబ్స్క్రైబర్స్ అవుతా ఉన్నారు. మీ దయపుణ్యాన గట్టి కింద గంట కొట్టుర్రి, వీడియో అయితే షేర్ చేయర్రి. 1000 సబ్స్క్రైబ్ కాగానే అందరికి ఫోటో వల్ల నేను కేక్ పంపుతాను. ఎందుకంటే మాకు ఇక గట్టిన ఇక 1000 సబ్స్క్రైబర్స్ అంటే కూడా మరి ఫ్యామిలీ కుటుంబం కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా వేస్ట్, బోనస్ బెస్ట్ అనే నినాదం కూడా తీసుకొచ్చింది ముంగటికి. అది తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద. అప్పుడు కదా మనకు ఒక రోగం వచ్చి 2021లో ఏ రకంగానైతే అంత బంద్ పడ్డదో ఇప్పుడు కూడా రైతాంగానికి బంద్ పడే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు మన వ్యవసాయ గురువు గారి. బోనస్ బెస్ట్ అట, రైతు భరోసా వేస్ట్ అట. సంపూర్ణ రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయించి 21,000 కోట్లు రుణమాఫీ చేసి సంపూర్ణంగా రుణమాఫీ అయ్యింది అని తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఏ జిల్లాల వారికి ఎట్లా మాఫీ అయింది ఏం కథ అన్నది మీరు కింద వీడియోల కింద కామెంట్ చేయరి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడలే, లాస్ట్లో మళ్ళా కలుద్దాం ఎట్లుంటుంది ఏం కథ అనేది. రైతాంగానికి రైతు భరోసా అప్డేటు. ఇక ఖాతాలలో రైతు పైసలు పడబోతున్నాయి. అయితే మనం చూసుకుంటే తెలంగాణ రైతాంగానికి ఈ మధ్యలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కానీ విధి విధానాలు కానీ మీరు చూసుకుంటే 7,500 రూపాయలు ఆనకాలం సీజని, యాసంగి సీజన్ కూడా మనకు వేయబోతున్నట్టు. ఇగో రైతు బంధు తెలంగాణలో లేనట్లేనా, నిరాశేనా అనే విషయం మీద మనకు అప్డేట్ వచ్చింది 2వ తారీఖు నాడు. అంటే ఏమన్నాడు అంటే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దాన్ని వేరే విషయంగా మాట్లాడుకుందాము. ఇచ్చిన అప్డేట్ ఏందో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పథకానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏంటి అంటే మొన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ మనకు ఏదైతే రైతు భరోసా ఇస్తుర్రో రైతు భరోసా వేస్టు, రుణమాఫీ ఏదైతే మనకు బోనస్ బెస్ట్ అనే విషయాన్ని మాట్లాడిర్రు. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం నాయన, నువ్వు బోనస్ అనేది వడ్లకు పంట పెట్టుబడి సాయం, దీనికి దానికి లింక్ ఉండదు అని చాలా మంది మాట్లాడినటువంటి ముచ్చట. మరి దానికి దీనికి లింకు ఉండదు అని రైతులకే తెలుస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి మినిస్టరు అయినా తుమ్మల నాగేశ్వరరావు సార్కి ఎందుకు తెలుస్తలేదు? ఇప్పుడు తెలంగాణ రైతాంగం కూడా ఒక విషయం ఆలోచించాలా. ఏంది అని అంటే రైతు భరోసా వేస్ట్ అట, బోనస్ బెస్ట్ అట. ఇది వాళ్ళని ఒప్పుతారా అయ్యా? తెలంగాణ రైతాంగం కావచ్చు, ప్రజానికం కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, బోనస్ అనేది సన్నబడ్లకి ఇచ్చారు. సన్నబడ్లు 10% మాత్రమే, 10% మాత్రమే మనకు బోనస్ ఇవ్వడం జరిగింది. మరి 10% ఇస్తే మొత్తానికి తెలంగాణ రైతాంగం దొడ్డు వడ్లు పెట్టిరు. వాళ్ళకు పంట పెట్టిన సాయం ఇవ్వకుండా 10% వడ్లు ఉన్న వాళ్ళకు వీళ్ళు ఏదైతే బోనస్ 500 రూపాయలు ఇచ్చి బోనస్ బెస్ట్, ఇది ఏదైతే రైతు భరోసా వేస్ట్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు జరిగిన ఏదైతే ఆ రోజు వీళ్ళు ఒక వేదికగా మాట్లాడిర్రు. ఆ జిల్లా వాసులు కూడా తిరగబడ్డ విషయం కూడా మనం చూసినాము. నిజంగా ఈ వీడియో చూస్తున్న మన తెలంగాణ రైతాంగం ఒక విషయాన్ని గమనించి మనకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే అసలు రైతు భరోసా వేస్టా, ఏది బోనస్ బెస్టా, దాని మీద తెలంగాణ వాసుల నిర్ణయం ఏంది అనేది కూడా ఇప్పుడు మన తెలంగాణ రైతన్నలు ఈ వీడియో కింద కామెంట్ వింటారని తెలియజేసుకుంటున్నాను. నేనైతే చూద్దాం మరి, ఎందుకంటే రైతుల అభిప్రాయం తీసుకున్నానే కదా తెలంగాణ చూసింది కదా అయ్యా. తెలంగాణ రైతాంగానికి ఏదైతే రైతు భరోసా వేస్టు, బోనస్ బెస్టు అనే నినాదం మీద తెలంగాణ రైతాంగం స్పందించే తీరెట్లుంటుంది కింద మీరు కామెంట్ చేసే రూపాన్ని బట్టి కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కూడా మనం కొంచెము ఏకీభవించవచ్చు. ఎందుకంటే రైతుల నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వం వెళ్ళాలి. కానీ ఈరోజు ఒక్కోళ్ళను కూడా ఏదైతే రైతు సంఘాలు, రైతు కూలీలు, కౌలు రైతులను మాట్లాడిరు కానీ ఒక్కోళ్ళను కూడా అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పటికీ అభిప్రాయ సేకరణ మూలకు పడేసి అంటే మన మీద రుద్దనికి అది అభిప్రాయ సేకరణ అంటూ ఉన్నారు. కానీ వాళ్ళ ఇష్టపూర్వమైన చర్య మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు. అది అవునా కాదా అన్నది మీరు కూడా ఒకసారి కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయరి.
ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి మన అన్నదాతల గ్రూప్లల్లో. మరి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బ్రతుకు బండి ఛానల్ తరపున జై తెలంగాణ.